వాళ్ళ బ్రాహ్మణ క్షేమం గురించి ఆలోచించేవాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోక ముందు 6 నెలల నుంచి ఏమైంది, ఇవాటి వరకు ఏమైంది మనకు తెలుసు. దాని మీద చర్చ అవుతుంది. మనం సాధన ఇంపార్టెంట్. మనకు ఫస్ట్ అయిపోయింది 14 2 పెట్టాం, ఏం చేస్తాం? ఇప్పుడు ఉన్న వాటితో ముందుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే సంకల్పం. దీంట్లో అన్నిటికంటే నా ఉద్దేశం, ఏమైనా చేయండి కార్యక్రమం, మన జాతికి క్రమశిక్షణ లేకపోతే ఏ కార్యక్రమం సక్సెస్ కాదు. రాసి పెట్టుకోండి. ఎట్లా ఉండాలి క్రమశిక్షణ? నిర్వాహకులకి ఫిక్స్ చేసిన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడంలో ఎంత క్రమశిక్షణో వచ్చిన వారికి కూడా అంతే క్రమశిక్షణ ఉండాలి. అది లేకపోతే మనం చూసాం. నేను పెద్దోడిని, నేను డైరెక్ట్ వెళ్తా, ఆయన మా బంధువు, నడవదు. ఇది ఒక క్రమశిక్షణ నిర్వాహకులు ఇంట్రడ్యూస్ చేశాక దాన్ని గౌరవించడం మన బాధ్యత. ఇది మనం అందరం తెలుసుకుంటే వారు మనం సత్కారం బ్రహ్మాండంగా జరుగుతుంది, వారు కూడా జవాబు ఇస్తారు. దానికి తోడు అసలు ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తున్నారు. నాకు కూడా అంత ఎంతో అనుభవం ఉంది కార్యక్రమాల్లో. ఒక 10,000 మంది వచ్చారనుకున్నాం సార్. పొద్దున్న మనం 9 నుంచి కార్యక్రమం పెడతాం, ఈవినింగ్ 6 or 7. సత్కారాలు ఎంతమంది చేస్తారు సార్? సంఘాలు, సంస్థలు, వ్యక్తులు, మగ ఆడ 3rd grade అందరూ చేస్తారు. ఇంకా కొందరు ఒకే చాలు 10 మాట తిరుగుతుంది, ఒకే బొకే 20 మాట తిరుగుతుంది. ఎంతమందిని కంట్రోల్ చేస్తారు? అందువల్ల ఏంటంటే ఒక సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి. సంఘాలు ఇవి, ప్రముఖులు, వ్యక్తులు ఉంటే మామూలు వాళ్ళు కూడా చేయాలి కదా మినిస్టర్ గారికి. ఆ సపరేట్ లైన్ పెడుతూ మీరు అనుకున్న స్వాములను పిలవడం కానీ, కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సపరేట్ వేదికలు ఉండాలి. ఆ కార్యక్రమం జరుగుతూ ఉండాలి. ఎంప్లాయీస్కు ఏదైనా పెడితే కూడా సపరేట్ జరుగుతూ ఉండాలి. సన్మానం కంటిన్యూ చేయాలి. ఆఖరికి మంత్రి గారు అలసిపోవాలి సన్మానం, ఇంకా దాలేని ఆయన అని చేసేవాడు అలసిపోదు. ఫస్ట్ భోజన వ్యవస్థ, ట్రాన్స్పోర్టు, పార్కింగు ఇవన్నీ ఉన్నాయి. దీనికి కార్యకర్తలు కావాలి. నరసింహన్న శాస్త్రి గారు మనలాంటి వాళ్ళ ముందు ఉండాలి. మీరు నేను అందరం కార్యకర్తలం కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం అయితే క్రెడిట్ బసవరా శ్రీనివాసన్నకు రాదు, బాస్కు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి. బాస్ గురించి మీకు ఏదైనా విరుద్ధ అభిప్రాయాలు ఉంటే కరెక్ట్ ప్లాట్ఫామ్లో మాట్లాడండి, సంస్కారయుతంగా మాట్లాడండి. మూడవది, అసలు అన్ని మంగపతిరావు గారు చెప్పారు, కరెక్టే. ఇది అన్ని సంఘాలకు తెలియదు. కానీ ఇవాళ పిలిచింది ఏంటంటే యాక్టివ్గా వెంటనే పిలిస్తే వచ్చే వాళ్ళని పిలిచాం. ఫస్ట్ రేపు పొద్దున్న వివిధ ప్రాంతాల్లో పెట్టినప్పుడు ఆ సంఘాల బాధ్యత చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిస్తే మనం చెప్పగలుగుతాం. ఫస్ట్ దీనికి తగిన టైం తీసుకుందాం, చేద్దాం. మనందరి ఏకైక కర్తవ్యం, ఇస్తే రూపాయి ఇద్దాం, లేదంటే సేవ చేద్దాం, కార్యక్రమాన్ని మటుకు చెడగొట్టాం.